హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ట్రిప్ సిరీస్ ఆఫ్ డే 5. ఇవాళ మేము చెన్నై నుంచి ఆంధ్రాకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో మార్నింగ్ అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కృష్ణుడు బొమ్మ బాగుంది కదా. మార్నింగ్ టిఫిన్ చేసేసాక ఇంకా అందరం అయితే ఇలా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఇదన్నమాట మా ట్రిప్ గ్యాంగ్. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇవాళ వందే భారత్ ఎక్కబోతున్నాను. ఇప్పుడు వరకు వినటమే గానీ లోపల ఎలా ఉంటుందో చూడలేదు. మీరు కూడా ఎవరైనా చూడకపోతే నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఎగ్జాక్ట్లీ వందే భారత్ వచ్చి ఒక 5 minutes ముందు అయితే మేము రైల్వే స్టేషన్ కి వచ్చాం అనమాట. అంత లేట్ అయిపోయింది. మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసాం. మరీ ఎక్కువసేపు అయితే ఆగలేదు, చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ 5 minutes అయితే ఆగింది. ఇదన్నమాట ట్రైన్. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే విండో సీట్ ముఖ్యం మిగులు, అవునా కదా? వెళ్ళాను, వెంటనే విండో సీట్లో ఎక్కేసాను. ఇంకా మా డాడీ, మా బాబాయ్, మా అన్నయ్య వాళ్ళందరూ అయితే లగేజెస్ అన్ని అయితే పైన పెట్టేస్తున్నారు. ఇలా వందే భారత్ లో మనకు సపరేట్ గా లగేజెస్ కి సీట్ కింద అలా పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు. సో పైన అలా ఇస్తారు క్యాబిన్స్ లాగా, అక్కడ పెట్టుకోవటమే. అండ్ కాలు పెట్టుకోవడానికి ఇలా ఫుట్ ప్రింట్ కూడా ఇచ్చారు. ఇంకా మనకు ఫుడ్ ఇచ్చినప్పుడు ఫుడ్ పెట్టుకొని తింటానికి అని చెప్పేసి ముందున్న సీట్ కి అయితే అటాచ్డ్ గా ఒక టేబుల్ ఇస్తారు. అండ్ మొత్తానికి అయితే ట్రైన్ ఎక్కేసి నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ ఆంధ్ర. ఇప్పుడు మేము తిరుచునాపల్లి నుంచి చెన్నై అయితే వెళ్తున్నాము. అండ్ బ్యాక్ సీట్ లో మన అయితే కూర్చున్నాడు. మేము మార్నింగ్ 10కి అయితే ట్రైన్ ఎక్కాము. సో అందుకని చెప్పేసి మాకు టిఫిన్ అయితే ఏమి ఇవ్వలేదు. కాఫీ అండ్ ఒక బిస్కెట్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యాహ్నానికి అయితే మేము మీల్స్ బుక్ చేసుకున్నాము. సో కాఫీకి అయితే వేడి నీళ్ళు ఇచ్చారు అండ్ ఆల్సో మిల్క్ పౌడర్ ఇచ్చారు కాబట్టి ఇంక ఇప్పుడు అది మిక్స్ చేసేసుకుందాం మనం. మొత్తానికి అయితే కాఫీ కలర్ వచ్చేసింది. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే నా ఎక్స్ప్రెషన్ చూడగానే అర్థమైపోయింది కదా, యావరేజ్. నాకు పర్సనల్ గా కాఫీ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. ఏంటో వేడి నీళ్ళలో ఏదో పౌడర్ వేసుకొని తాగినట్టు అనిపించేసింది. ఇంకా మొత్తానికి అయితే కాసేపు అలా నాప్ వేసేసి అలా సీనరీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నాకైతే పర్సనల్ గా వందే భారత్ చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే వందే భారత్ చాలా క్లీన్ గా ఉంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ వాష్రూమ్ తో సహా అయితే ఎప్పటికప్పుడు చాలా క్లీన్ గా ఉంది. అలా కూర్చున్నామో లేదో వెంటనే లంచ్ టైం అయితే వచ్చేసింది. నేనైతే అప్పుడే వచ్చిందా అనుకున్నాను. ఇదనమాట మొత్తానికి మన లంచ్ కి ఇచ్చిన మెనూ. లంచ్ మెనూలోనే మనకు వెట్ వైప్స్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్, అందరికీ అయితే కామన్ గా వెనిలా ఐస్ క్రీమ్ అయితే పెట్టారు. ఇదనమాట మన లంచ్. నేనైతే నాన్ వెజ్ మీల్స్ అయితే బుక్ చేసుకున్నాను. మనకు వచ్చేసి చపాతీ, నాన్ వెజ్ కర్రీ అండ్ ఆల్సో పొటాటో కర్రీ, పులిహార అండ్ రైస్ అయితే ఇచ్చారు. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, తర్వాత పనికి వస్తుంది. చాలా బాగుందని చెప్పా కదా, తర్వాత సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుస్తుంది నాది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వందే భారత్ లో మనకి ఇక్కడ ఎల్ఈడీలు అయితే నెక్స్ట్ వచ్చే స్టేషన్ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము చెన్నై ఎగ్మోర్లో దిగి ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి మాకు మళ్ళీ ఒంగోలుకి అయితే ట్రైన్ ఉందన్నమాట. లిటరలీ 5 రోజులు ట్రిప్ వేసాక మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ లగేజ్లు ఎంతో కొంత ఎక్స్ట్రా లగేజ్ వస్తుంది కదా, అవన్నీ మోసుకొని వెళ్తుంటే చాలా కష్టంగా ఉంది. మేము దిగిన స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి అయితే మెట్రోలో అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పట్టింది. అండ్ ఇక్కడ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అసలు కూర్చోటానికి కూడా ఖాళీ లేదండి బాబు. మాకేమో ఆల్మోస్ట్ ఒక 2 hours టైం ఉందన్నమాట నెక్స్ట్ ట్రైన్ రావడానికి. వెంటనే వెయిటింగ్ హాల్ కి అయితే వచ్చేసాము. అట్లీస్ట్ ఇక్కడన్నా ఖాళీ ఉంటుందని చెప్పేసి ఎక్కడో లాస్ట్ లో ఖాళీ ఉంది. ఇంకా మీకు ఒక ఎక్స్ప్రెషన్ గుర్తుంచుకోండి అని చెప్పా కదా, నేను వందే భారత్ లో ఫుడ్ తిన్నాను, చపాతీ అండ్ ఆల్సో చికెన్ కర్రీ. తింటున్నప్పుడు బానే ఉంది, తిన్న తర్వాత అయితే అసలు కడుపులో తిప్పేస్తున్నది అండ్ ఆల్సో వామిటింగ్ వస్తున్నట్టు చాలా నీరసించిపోయాను నేనైతే. ఎందుకో తెలియదు, నాకు పర్సనల్ గా వందే భారత్ లో ఫుడ్ అయితే అంతగేం నచ్చలేదు. యావరేజ్ అని అయితే చెప్తాను నేను. ఇంకా మొత్తానికి అయితే మా ట్రైన్ ఎక్కేసాం. మేము బుక్ చేసుకుంది వచ్చేసి 3rd AC అనమాట. రిటర్న్ లో మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకే చోట సీట్స్ వచ్చాయి. ఇంకా అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. ఆ తర్వాత పడుకొని లేచేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఇంకా నైట్ అన్న తినాలి కదా అని చెప్పేసి ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడదామంటే అస్సలు బాగోదు. సో మా అంకుల్ కి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు బయట నుంచి అయితే మాకు ఇలా ఫుడ్ పార్సిల్స్ తెచ్చిచ్చారు. ఆల్మోస్ట్ 5 days 3 పూట్ల కూడా బయట ఫుడ్ తినడం వల్ల కొంచెం హెల్త్ అయితే నీరసించింది. ఇంకా టిఫిన్ కూడా సరిగ్గా తీసుకోలేదు నేను. ఇంకా బటర్ మిల్క్ తాగేసాను. మొత్తానికి అయితే నైట్ 10:30, 11కి అయితే మేము ఒంగోలు రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మా ఊరి నుంచి అయితే మేము కార్ పిలిపించుకున్నాము. ఎందుకంటే ఆ టైంలో మా ఊరికి బస్సులు ఉండవు. అండ్ ఆల్సో లగేజ్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా లగేజ్ అంతా అయితే కార్ పైన కట్టేస్తున్నాము. ఈ ట్రిప్ లో నేను మెయిన్ గా నేర్చుకుంది ఏంటంటే ఫ్రెండ్షిప్. ఇక్కడ ఒంగోలుకి రాగానే మా ఊరి నుంచి అయితే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. ఇంత నైట్ టైం లో కూడా చాలా దూరం నుంచి అయితే వచ్చారు మా కోసం. మా డాడీ అయితే వద్దని చెప్పేసారో వాళ్ళు అయితే వచ్చారు. ఈ ఫ్రెండ్షిప్ మీద మాత్రం ప్లీజ్ ఎలాంటి దిష్టి పెట్టకండి. ఈ ట్రిప్ లో నేను బాగా నేర్చుకుంది ఏంటంటే అసలు ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి. ఇంకా నైట్ అయితే 12:30కి అయితే ఇంటికి వచ్చేసాం మేము. చూస్తున్నారు కదా నా ఫేస్, ఫుల్ టైర్డ్ అయిపోయాను. అసలు 5 days తర్వాత ఇంటికి వస్తే స్వర్గంకి వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. ఎంతైనా సరే, ఎంత దూరం వెళ్ళినా సరే మన గూటికి మనం చేరితేనే కదా ఆనందం. ఇదొక హ్యాపీనెస్. అయితే మళ్ళీ వెంటనే నెక్స్ట్ అయితే విజయవాడ వెళ్ళిపోవాలన్నమాట కాలేజ్ కి. అది కూడా కొంచెం బాధేస్తుంది. ఇంకింతే మరి నా ట్రిప్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఫుల్ వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. బై గైస్.